తమిళనాడులోని తంజావూరులో ఉన్న బృహదీశ్వర ఆలయం ప్రపంచ చోళుల శిల్ప వైభవాన్ని చూపించిన మహత్తర అద్భుతం. 1000 ఏళ్ల క్రితం 216 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ దేవాలయం నేటికి భూకంపాలకు కూడా కదలని శిల్పం. సో గైస్, మనమైతే ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము. అండ్ ఇక్కడ ఐరావతీశ్వర టెంపుల్ దగ్గర నుంచి తంజావూరు బృహదీశ్వర టెంపుల్ దాకా అరౌండ్ 30 కిలోమీటర్స్ అయితే లాంగ్ డిస్టెన్స్ చూపిస్తుంది. అండ్ ఈ టెంపుల్ కూడా చాలా అంటే చాలా ప్రసిద్ధమైనది. అండ్ వన్ ఆఫ్ ద వరల్డ్ యునెస్కో హెరిటేజ్ సైట్ కూడా ఇది. అండ్ మీరు చూసుకున్నట్టయితే ఈ రూట్ అనేది చాలా బాగుంటుంది, ఎందుకంటే ఫారినర్స్ కూడా ఎక్కువ విజిట్ చేస్తారు. అండ్ మెయిన్ ఇది వచ్చేసరికి దీంట్లో అనేది చాలా 1000 ఏళ్ల క్రితం నాటి చరిత్ర కూడా ఉంది. అండ్ అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్, ఇది 1003 ఇయర్స్ నుండి 1010 ఏడి మీన్స్ క్రీస్తు శకం 1003 సంవత్సరాల నుంచి క్రీస్తు శకం 1010 సంవత్సరాల వరకు, అంటే 7 years ఆఫ్ కన్స్ట్రక్షన్ అయితే జరిగింది. ఈ కన్స్ట్రక్షన్లో మొత్తం ఈ గుడి అంతా హైట్ వచ్చేసరికి 216 అడుగులు ఎత్తు. ఈ 216 ఎత్తు మెయిన్ వచ్చేసరికి అయితే గోపురం వచ్చేసరికి అయితే ఓన్లీ 13 feet 13 అడుగులు గోపురం ఎత్తు. అంటే అండ్ దాని వెయిట్ ఆలోచించండి. అండ్ వెయిట్ వచ్చేసరికి అయితే 80 tons అయితే ఉంది. 80 tons ఆ రోజుల్లోనే క్రీస్తు శకంలోనే పెట్టారంటే, అండ్ ఆ కన్స్ట్రక్షన్ చోళరాజు ఎంత ఇది చేశాడంటే మైండ్ పోతుంది గాయస్. అండ్ మేము ఎప్పుడైతే ఎంటర్ అయిపోయాము, అండ్ ఒక యూనిట్కి అయితే ఎంటర్ అయ్యాము, అందరూ మాకెళ్ళే చూస్తున్నారు. అండ్ ఇప్పుడు మెయిన్ ఇది ఈ సెంటర్ దగ్గర నుంచి అయితే రైట్ తీసుకోవాలి. కొంచెం ఇక్కడ హెవీ ట్రాఫిక్ ఉంటుంది మెయిన్, ఎందుకంటే జనాలు అయితే ఎక్కువ వచ్చేస్తూ ఉంటారు, దానివల్ల కొంచెం ట్రాఫిక్. ఇక్కడ పేర్లు చూడండి ఎలా ఉన్నాయి, నాకు అసలు ఏం అర్థం కాలేదు, మైండ్ ఎక్కిపోయింది. అండ్ ఫైనల్గా అయితే మనం చేరుకున్నాము. అసలు అది చూడండి, బయట నుంచి చూడండి అసలు ఎలా ఉందో ఆ గోపురము. అసలు గుడి స్టార్టింగ్ ఎంట్రన్స్ ఎలా ఉందంటే మైండ్ పోతుంది. ఫుల్ ఆఫ్ బ్యారికేడ్స్ అయితే ఉన్నాయి, చాలా అంటే చాలా పకడ్బందీగా అయితే ఉన్నారు, ఎవరిని అంత తొందరగా అయితే రానివ్వట్లేదు. అండ్ దీంట్లో అయితే మా ఫ్రెండ్స్ అనుకుంటే చెప్పింది ఏంటంటే నో ఎలక్ట్రానిక్ డివైస్ ఈజ్ ఇన్సైడ్ అయితే లేదు, ఇన్సైడ్ అయితే అలవ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో అనేది నేనైతే చాలా అంటే చాలా ఇది చేస్తున్నాను, ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు గైస్. అసలు చూడండి, స్టార్టింగ్ మెయిన్ గేట్ ఎలా ఉందంటే అసలు దీన్ని ఎలా కట్టారంటే లోపల ఎంత ఇది చేసి ఉంటారో చూడండి. అసలు నాకైతే మైండ్ పోయింది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి అయితే అసలు ఈ కన్స్ట్రక్షన్ అనేది మామూలు లేదు. అండ్ దీని లోపలికి వెళ్ళిన తర్వాత అయితే మనకైతే లెఫ్ట్ సైడ్ అయితే మ్యాప్ ఉంటుంది, ఈ గోపురానికి సంబంధించిన మొత్తము లెఫ్ట్ సైడ్ మ్యాప్ ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. మ్యాప్ని చూడండి, చూసారు కదా, అదంతా మ్యాప్ హెవీగా ఉంది మ్యాప్ అయితే అసలు. అండ్ ఇది వచ్చేసరికి అయితే ఆర్కియాలజీ దానికి సంబంధించిన మొత్తము. అండ్ ఇక్కడ వచ్చేసరికి లోపలికి, అండ్ ఇక్కడ ముందు కనపడుతుంది చూసారు అది గోపురం, అక్కడైతే మనకైతే ఫుల్ ఆఫ్ చెకింగ్ ఉంటుంది. అండ్ ఈ చెకింగ్ దగ్గర మేబీ నా గోపురం అయితే యాక్చువల్గా ఎలవ్ లేదు. లోపలికి అయితే ఇంకా నార్మల్ ఐఫోన్తో అయితే నేను షూట్ చేసేసుకుంటున్నాను. చూడాలి ఇంకా లోపలికి ఎలా ఉంటుందో ఏందని చెప్పేసి గాయస్. అండ్ దీంట్లో మెయిన్ వచ్చేసరికి అయితే కన్స్ట్రక్షన్ సిమెంట్ అండ్ వుడ్తో అయితే కట్టలేదు, ఇంటర్లాకింగ్ స్టోన్తో అయితే కట్టారు. అంటే ఇంటర్లాకింగ్ స్టోన్ అంటే భూకంపాలను కూడా తట్టుకునేంత విధంగా అయితే కట్టారు. ఆ రోజుల్లోనే అంత కట్టారంటే 1000 years బ్యాక్ అలా కట్టారంటే అసలు ఈ రోజుల్లో అలా కట్టడం అంటే చాలా కష్టము. అండ్ ఈ గుళ్ళు పైన స్టోన్స్ మీద ఉన్న రాతి చిత్రాలు స్ట్రక్చర్స్ నాట్ శిల్పాలు అద్భుతంగా ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. దీంట్లో వచ్చేసరికి అయితే శిల్ప నైపుణ్యాన్ని ఈ స్థలాన్ని ప్రపంచంలోని అత్యంత ప్రాముఖ్యత కలిగిన చారిత్రక ఆలయంగా నిలబడింది. దీన్నైతే మనం చాలా అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. అండ్ ఓవరాల్ ప్రపంచ నలుమూల నుండి అయితే భక్తులు, పర్యాటకులు, టూరిస్టర్స్ అందరు చాలామంది వస్తారు. అండ్ తంజావూర్ ఇస్ ద వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ ఇన్ తమిళనాడు. అండ్ ఇది కూడా మీ కింద చెప్పా కదా, వరల్డ్ హెరిటేజ్ సైట్ ఆఫ్ ఇండియా. వరల్డ్ మీన్స్ అసలు ఆలోచించిన ఎంత ఇది ఉంటుందో మనకి. అండ్ ఇది వచ్చేసరికి మనకి చాలా అంటే చాలా ప్రౌడ్ మూమెంట్. నాకు దీంట్లో ఈ గుళ్ళో బాగా నచ్చింది ఏంటంటే గోపురము, అసలు స్ట్రక్చర్ అనేది మామూలు లేదు. ఆర్కిటెక్చర్ మన చోళరాజు అయితే రాజరాజు మామూలుగా కట్టలేదు. ఈ రోజున మ్యాక్సిమం రాజే చాలా అంటే చాలా టెంపుల్స్ కట్టారు. తంజావూరు టెంపుల్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఫుల్ బ్లాగ్ అయితే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే లోపల నన్ను కెమెరా తీసేసుకున్నారు నా కెమెరా, బట్ రిక్వెస్ట్ అడగటం వల్ల నాకు ఇచ్చేసారు. అండ్ టెంపుల్ వచ్చేసరికి అయితే ఇది అండ్ ఇట్స్ లుక్ సో ఆసమ్ గైస్. అసలు ఇంతలా ఇది ఉంటుందని ఎప్పుడు అనుకోలేదు, ఇలా ఉంటుందని చెప్పేసి. మన ఆంధ్రాలో కూడా ఉన్నాయి, బట్ ఇంతగా లేదు, తమిళనాడులో ఉన్నంత లేదు. అండ్ ఇది ఫేమస్ అని చెప్పేసి అందరికీ తెలుసు. మ్యాక్సిమం కంపల్సరీగా అయితే తమిళనాడు వచ్చిన ప్రతి ఒక్కరు అయితే ఇక్కడికి రావాలా. అసలు చూడండి ఇంకా లోపల ఉంటుంది. నా యూట్యూబ్లో కంపల్సరీగా పెట్టేస్తాను వ్లాగ్స్ మొత్తం.